తెలంగాణ టీడీపీ నేత ఎల్ రమణ మంత్రి హరీష్ రావుపై ధ్వజమెత్తారు. చంద్రబాబును విమర్శించే ముందు టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న తప్పులను సరిచేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదట దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ హామీని మరిచారని రమణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 12 సంవత్సరాల పాటు జిమ్మికులతో కాలం గడిపిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జిమ్మికులు చేస్తూ కాలం గడుపుతున్నాడని ఆయన విమర్శించారు. సభ్యుల యొక్క సూచనల సలహాలతో పాటించినటువంటి అభిప్రాయాలను క్రోడీకరించుకొని ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడనేది జరిగిపోయింది. ఆనాడు పార్లమెంటు కూడా కనీసం బిల్ల పాపనవల ఈ కేసీఆర్ ఉద్యమించినటువంటి నాయకత్వాలను కానీ ప్రజానికాన్ని కానీ సమాచారం ఇచ్చే విధంగా కొన్ని సాధించుకున్నప్పుడు అనుకున్నది సాధించుకున్నప్పుడు కొన్ని వదులుకో తప్పదు అంటే ప్రత్యేక పరోక్షంగా పోలవరంలో ఉండేటువంటి ముప్పు గ్రామాల గురించి షరతులు కూడా ఒప్పుకో తప్పదు అంటే గవర్నర్ సంబంధించినటువంటి ప్రత్యేక అధికారాల గురించి ఇవన్నీ మాట్లాడి బిల్లుతో కూడా పాస్ అయిపోయిన తర్వాత ఉభయ సభలలో ఆమోదం పొందిన తర్వాత కేవలం కేసీఆర్ గారి కుటుంబం మాత్రమే అలా మనవల వరకు తీసుకెళ్లి సోనియా గాంధీ గారు కలిసి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పినటువంటి వ్యక్తి నువ్వు కాదని చెప్పని మేము మనవిస్తున్నాం. ఆనాడు బీజేపీ అధ్యక్షుడు నేటి హోంమంత్రి గారిని రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలిసి మీరు మాటలు పెట్టుకుని చెప్పని వాళ్ళకు కూడా మరి ధన్యవాదాలు చెప్పలేదా? సాధించుకున్నా కానీ చేయనటువంటి కార్యక్రమాన్ని కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే పెద్ద ఎత్తున ఏనుగుల మీద ఒంటెల మీద నీ పార్టీ శ్రేణులతోని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించుకున్నటువంటి నీవు